గెరాసేనుల దేశంలో ఒక యవనస్తుడు జీవితాన్ని చూసినట్లయితే బహు భయంకరమైపోయింది. అతడు ఇదిగో చూడండి బాగా చెడిపోయాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మాట వినకుండా బ్రతకడం నేర్చుకున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. అతని కన్నుల ఎదుట దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, సమాజం యొక్క భయం కూడా లేదు. ఇలాగే ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉండగా మొత్తానికి శానా దెయ్యాలు అతనిని ఆవహించాయి. అవును, తల్లిదండ్రులు భయము లేనివాడు, దైవ భయము లేనివాడు, సమాజ భయము లేనివాడు ఎవరి చేతిలో చిక్కుబడతాడు అంటే శత్రువైన అపవాది చేతిలో చిక్కుబడతాడు. శత్రువు ఎప్పుడైనా మేలు చేస్తాడా? శత్రువు ఎప్పుడూ కూడా నాశనాన్ని కోరు